కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. కొన్ని పాయింట్లు చేసేటప్పుడు కొన్ని పాయింట్లు మనం రాసుకుంటాం బుక్కులలో, కొన్ని పాయింట్లు లేకపోతే మనకు డైరీలో రాసుకుంటాం. మన బైబిల్లో చూస్తే బుక్లో ఉంటుంది, బుక్ పాతగా అయిపోతుంది, ఆ పేపర్లన్నీ పాతగా అయిపోతాయి, చేస్తూనే ఉంటాం. అని దేవుడు అంటున్నాడు, నీ ఓపిక కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఖచ్చితంగా నీ ప్రతి పాయింట్ నేను కార్యసాధకం చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన శక్తి ఎలా అంటే నీవు చేసే ప్రతి ప్రార్థన కార్యసాధకమవుతుందండి. కార్యసాధకమయ్యే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను వదలడాయన, నిన్ను వదలడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీకు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు తెలుసు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏ ప్రార్థన చేస్తున్నావు? ఆయన కోసం నువ్వు సమయం ఇస్తున్నావు కదా, ఆయన కోసం నువ్వు వచ్చి దేవా అంటున్నావు కదా, ఆయన దగ్గర నిలబడి నువ్వు ఆయన నామములో ప్రార్థిస్తున్నావు కదా. ఎందుకు నిన్ను వదులుతాడు? వదలడు ఆయన. ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన అంశాలు నీ జీవితంలో కార్యసాధకం చేస్తాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం నువ్వు పట్టుకున్నావో, ఎన్ని రోజుల కింద దేవుడు నీకు ఇచ్చిండో, ఎన్ని రోజుల కింద దేవుడు నిన్ను ఇలా చేస్తానని చెప్పిండో, ఎన్ని రోజుల కింద నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఏ వాగ్దానాన్ని పట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, ఓపిక కలిగి ఉండు. దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎలా ఉంటుందన్నా? దేవుని వాగ్దానం ఎలా ఉంటుందన్నా అంటే, ఒకవేళ నీకు ఏ వాగ్దానం లేకపోతే దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయి చెప్తాను వినండి. దరిద్రులు ఏమనాలంటే, నా దేవుడు నా కోసం దరిద్రుడయ్యాడు, నేను ఖచ్చితంగా ధనవంతునైతాను. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకో. నీ దరిద్రము, నీ అప్పు, నీ కష్టము, నీ బలహీనత, నీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ వాగ్దానం ద్వారా ఏం చేస్తాడు? కార్యసాధకం చేస్తాడు. రోగముందా? నువ్వు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నా ప్రతి బలహీనతలను, నా ప్రతి వ్యసనములను ఆయన భరించాడు, ఆయన రక్తము చేత నాకు పరిపూర్ణమైన స్వస్థత కలిగింది అని ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఆ వాగ్దానాన్ని ప్రేర్ చేయి. అవును, నా రోగం నాకు ఎక్కువైతుందా? అప్పుడు దేవుని దగ్గర, దేవా నీవు నిజంగా దెబ్బలు పొందావు కదా, నిజంగా నాకు స్వస్థత కావాలి తండ్రి. నువ్వు శిలో మీదకి ఎక్కింది సత్యమని నమ్ముతున్నా, నీవు దెబ్బలు తిన్నది సత్యమని నమ్ముతున్నా, నీవు నా కోసం చనిపోయింది, రక్తము కార్చింది సత్యమని నమ్ముతున్న దేవా, ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. రోగము, భవిష్యత్తు లేదా? లేకపోతే నీకేమీ హోప్ కనబడట్లేదా? నిరీక్షణకు ఆధారము కలవాడు ఆయన నీతో పాటు ఉన్నాడని వాగ్దానాన్ని పట్టుకో. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణకు ఆధారమగవాడు నీతో పాటు ఉన్నాడని పట్టుకో. నిరీక్షణ వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది, హోప్ వస్తుంది. నీ పిల్లలు నిన్ను ఇబ్బంది పెడితే నాకు నిరీక్షణ లేదయ్యా, నా బతికేంది అని అంటున్నావా? ఆయన వాగ్దానాన్ని పట్టుకో. నిరీక్షణకు ఆధారము కలవాడు ఆయన, నిన్ను నిరీక్షణలోకి నడిపేవాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకో. ప్రార్థన అనేది దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించేది. ప్రార్థన అనేది జనరల్గా ఏం చేస్తారంటే, ప్రార్థనలో చెప్తాను, వాళ్ళ సొంత అంశాలు బాగా ప్రార్థిస్తూ ఉంటారు. సొంత అంశాలు అని అంటే, ఇప్పుడు ఇఫ్ సపోజ్ కోర్టు ఉంది, ఒక కోర్టులో ఏం పని చేస్తుంది, ఒక కోర్టు ఎలా పని చేస్తుంది అంటే, నువ్వు పోయి, సార్ నాకు వీళ్ళు అన్యాయం చేసిండ్రు, వీళ్ళు నాకు అన్యాయం చేసిండ్రు, ఈ అన్యాయం ఈ అన్యాయంతో నన్ను తప్పించండి అంటే కోర్టు వింటదని మాట. ఈయన మర్డర్ చేసిండు సార్, నేను చూసిన ఈయననే అంటే కోర్టు వింటదని మాట. అన్యాయంగా నన్ను కొట్టిండ్రు సార్ అని నువ్వే మొత్తం దెబ్బలు తగిలి, లేకపోతే నీ శరీరం అంతా కూడా గాయాలు పెట్టుకొని జడ్జి దగ్గరికి పరిగెత్తుకొని పోయిన కోర్టు వింటదని మాట. ఎందుకు? సత్యమే కదా నువ్వు చెప్పేది, నువ్వు చూసింది సత్యమే, నీకు దెబ్బలు తగిలింది సత్యమే, నువ్వు గాయాల పాయలైంది సత్యమే. ఎందుకు వినదు కోర్టు? ఎందుకు వినదు తెలుసా? కోర్టుకు ఒక రూల్ ఉంది. కోర్టుకు ఒక అడ్వకేట్ ఉంటాడు. నువ్వేం చేయాలి? ఫస్ట్ అడ్వకేట్ను వెతుక్కోవాలి, ఒక లాయర్ని వెతుక్కోవాలి. ఆ లాయరు కోర్టుకు సంబంధించిన కొన్ని టేబుల్స్ని, అంటే ఏ రూల్ ప్రకారంగా, ఏ టేబుల్ ప్రకారంగా ఆ కోర్టు అది వెళ్తుంది. అది క్రిమినలా, అది సివిలా, లేకపోతే అది
ఫ్యామిలీయా, అది దేనికి వస్తుందో అది దాంట్లో తీసుకొని ఆ టేబుల్ ప్రకారంగా ఆయన ఫైల్ తయారు చేసి అప్పుడు జడ్జి దగ్గర పెడితే అది చూసి దానికి తీర్పిస్తాడు. అంటే నీకు తెలియాల్సింది ఏంటి తెలుసా? నీకు రూల్స్ తెలియాలి. నీకు తెలియాల్సింది ఏంటి తెలుసా? నీకు పారామీటర్స్ తెలియాలి. నువ్వు దేవుని సన్నిధిలో, అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు వితౌట్ రూల్ ఆయన రాడు, వితౌట్ రూల్ ఆయన పని చేయడు, వితౌట్ రూల్ ఆయన ఎక్కడికి పడితే అక్కడ వచ్చే దేవుడు కాదు. హీఈస్ ఏ మర్సిఫుల్ గాడ్, బట్ హీఈస్ ఏ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రూల్డ్ గాడ్. ఆయన రూల్ చేసేవాడు, ఆయన రూల్గా పనిచేసేవాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే నీకెవరు కావాలి తెలుసా? ఒక లాయర్ కావాలి. ఆ లాయరే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు తరఫు నుంచి నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే తండ్రికి యేసు నామాన్ని నువ్వేం చేస్తున్నావు? అటాచ్ చేస్తున్నావు. ఐఎమ్ అటాచింగ్, నేను అటాచ్ చేస్తున్నా లాయర్ స్టాంప్ని. లాయర్ని అంత కేసు అంతా రాసిన తర్వాత అటాచ్ చేస్తున్నా యేసు నామములో అని. అప్పుడు నీ యొక్క ఫైల్ కానీ నీ యొక్క ప్రార్థన కానీ ఏం చేయబడుతుంది? దేవుని సన్నిధికి చేరబడుతుంది. వితౌట్ జీసస్ నేమ్ దెర్ ఈస్ అ నో ప్రేయర్. వితౌట్ జీసస్ నేమ్ దెర్ ఈస్ అ నో కంప్లీట్ ప్రేయర్. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నా అంటే కంప్లీట్ కాదు. యేసు నామములోనే, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను అంటేనే అది కంప్లీట్ ప్రేయర్. మీరు చేసే ప్రార్థన, అన్నా ప్రార్థన చేస్తున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నారయ్యా? ఎలా ప్రార్థన చేస్తున్నారయ్యా? ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు? అసలు మీ ప్రార్థన ఎంత శక్తివంతమైంది? గంటలు గంటలు చేస్తున్నామన్నా. నేను అంటున్నా, గంటలు కాదన్నా, క్వాలిటీ ప్రేయర్ చెయ్యన్నా. క్వాలిటీ చెయ్యి. ఈ క్వాలిటీ ప్రేయర్ నీ లైఫ్ ఏమవుతుంది? క్వాలిటీ థింగ్స్లోకి తీసుకొస్తుంది. యేసు నామములో మీరందరూ కూడా అసాధ్యమైనది సుసాధ్యముగా మీ ప్రార్థన ద్వారా మార్చుకుందురుగాక.